యేసు రక్షించును, యేసు స్వస్థపరచును. హోసన్నా హోసన్నా వాగ్దాన సందేశ కూడిక నిర్వహించు తేదీ ప్రతి నెల 1వ తేదీ సాయంత్రం 7 గంటలకు. నిర్వహించే స్థలం హోసన్నా మందిర్, నాగరాజపురం, వాటంబేడు రోడ్డు, సూళ్లూరుపేట. వాక్యోపదేశకులు పాస్టర్ జార్జ్ గారు, హోసన్నా మందిర్, సూళ్లూరుపేట. యేసయ్యా అని పిలవగలిగితే, యేసయ్యా అని స్వరమెత్తి ఆయన్ను రమ్మని ఆహ్వానించగలిగితే నిశ్చయముగా మీతో కూడా చెబుతూ ఉన్నారు, నీవు నా దేవుని స్వరమెత్తి పిలవగలిగితే ఆయన నీ పిలుపును వినబోతూ ఉన్నాడు, నీ స్వరమును వినబోతూ ఉన్నాడు. నీ స్వరమును విన్న దేవుడు నిలచి నిన్ను దాటిపోకుండా ఏది కోరుకుంటావో అది నీకు దయచేయబోతూ ఉన్నాడు. ఏది ఆశపడతావు నీవు దాన్ని చూడబోతూ ఉన్నావు, దాన్ని పొందుకోబోతూ ఉన్నావు. నీవు ప్రభువును పిలిచి నాకు ఇది కావాలి అని కోరుకో. దైవజనులు వాక్య పరిచర్య చేసి ప్రత్యేక ప్రార్థనలు చేదురు. హోసన్నా వాగ్దాన సందేశ కూడిక అందరూ ఆహ్వానితులే. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడి దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక. పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా ప్రవచన గ్రంథం 55వ అధ్యాయం 12వ వాక్యమును నేను చదువుతూ ఉన్నాను. ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి చూడండి. మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. సాక్షాత్తుగా దేవుడు తన ప్రజలతో ఒక శ్రేష్టమైన మాట చెబుతున్నారండి. మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. అంటే ఈ మాట ఆ ప్రజలతో దేవాతి దేవుడు ఎందుకు చెప్పవలసిన అవసరం వచ్చింది అంటే, దేవుని పేరు పెట్టబడిన ప్రజలు సంతోషాన్ని కోల్పోయారు. దేవుని పేరు పెట్టబడిన ప్రజలు సమాధానాన్ని కోల్పోయారు. ఈ సమాధానం లేని ఈ ప్రజలు సమాధానం కొరకు ఎక్కుళ్ళు పెట్టి ఏడుస్తున్నారు. సంతోషము కోల్పోయిన ఈ ప్రజలు సంతోషం కావాలని దేవుని పాదాలు పట్టుకొని దేవుణ్ణి గోజారుతూ ఉన్నారు. దేవా, మేము ఎంతకాలం సమాధానం లేకుండా బ్రతకాలి? ఇంక ఎంతకాలం మేము సంతోషం లేకుండా బ్రతకాలి? మా జీవిత గమనం ఇంతేనా? మా బ్రతుకు ఇంతేనా అన్నట్లుగా ప్రజల హృదయాలలో ఆలోచన నిలిచిపోయింది. ప్రజల తలంపులు ఆ విధంగా మారిపోయాయి. ఈ ప్రజల పరిస్థితిని చూసిన దేవాతి దేవుడు ఒక శ్రేష్టమైన మాట వారితో చెప్తున్నారు. చూడండి, నా పేరు పెట్టబడిన నా జనులారా, నా పేరు పెట్టబడిన నా ప్రజలారా, మీరు ఇప్పటి వరకు సంతోషం లేక ఏడుస్తున్నారు కదా, సమాధానం లేక గొప్పగా కొలచబడుతున్నారు కదా, అందుకని ఒక శ్రేష్టమైన మాట నేను మీతో చెబుతున్నాను అని దేవాతి దేవుడు వారితో చక్కని మాట అంటున్నారు. ఈ దినము నుండి మీరు ఎలా వెళ్ళబోతున్నారంటే, సంతోషాన్ని చేత పట్టుకొని మీరు తిరిగి వెళ్ళబోతూ ఉన్నారు. మీరు సంతోషాన్ని చేత పట్టుకొని బయలు వెళ్ళబోతున్నారు. ఆ సంతోషంతో పాటు నేను మరల మీకు సమాధానమును కూడా ఇచ్చి ఇక్కడ నుండి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్ళబోతున్నాను అని ఆ ప్రజలతో దేవాతి దేవుడు చెప్పి, ఆ ప్రజల గుండెలలో ఉన్న ఆ కలవరాన్ని తీసివేసి, ఆ ప్రజల మనసులో నిలిచిపోయిన ఆందోళనను కొట్టివేసి, వారి హృదయమునకు, వారి కుటుంబమునకు, వారి వ్యక్తిగత జీవితమునకు కావలసిన ఆనందం ఇచ్చాడు, సంతోషం ఇచ్చాడు, సమాధానాన్ని నిలిపి వారిని తీసుకొని వెళ్ళిపోయారండి. ఇప్పుడు ఆ ప్రజల హృదయం నిండా ఆనందం కలిగింది, ఆ ప్రజల హృదయం నిండా సంతోషం కలిగింది, ఈ ప్రజలకు సమాధానం కలిగింది. ఆ ప్రజలు ఏ విధంగా సంతోషం చూస్తూ వచ్చారు అంటే, అంత ఇంత సంతోషము కాదండి, ఎప్పుడూ వారు చవి చూడలేని సంతోషం, ఎప్పుడూ వారు అనుభవించలేని ఆ సమాధానాన్ని ప్రభు వారికి ఇచ్చారు గనక ఆనందముతో వారి కుటుంబపు మనుగడను కొనసాగించుకుంటూ వెళ్ళారు. ఈ ఉదయకాల సమయంలో నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న నా దేవుని సందేశం ఏంటి అంటే, 31వ తేదీ వరకు బహుశా ఏ కన్నీరు కారుస్తున్నావో, ఏ సంతోషం లేక నీవు విలవిలలాడిపోతున్నావో, ఏ సమాధానము దొరకక కలవరపడుతూ వస్తున్నావో నాకు తెలియదండి. 31వ తేదీ ఉదయకాల సమయంలో నా ప్రభు మీ అందరితో చెప్పకనే చెబుతున్నారండి. నా ప్రభు మీ అందరితో మాట ఇస్తున్నారు. ఈ 31వ తేదీ నుండి రాబోతున్న మాసములోనికి
రాబోతున్న నెలలోనికి నా దేవుడు మిమ్మల్ని ఎలా తీసుకుని వెళ్ళబోతున్నా తెలుసా? సంతోషముతో మిమ్మల్ని నా ప్రభు తీసుకుని వెళ్ళబోతూ ఉన్నారు. సమాధానముతో నా ప్రభు మిమ్మల్ని తీసుకుని వెళ్ళబోతూ ఉన్నారు. అందుకే సాక్షాత్తుగా ఆయన అంటున్నారు, చూడండి ఈ మాటలు వింటున్న ప్రజలారా, ఈ మాటలు వింటూ కన్నీరు కారుస్తున్న ప్రజలారా, సంతోషము లేక సమాధానము లేక నిస్సహాయ స్థితిలో పడిపోయిన ప్రజలారా, ఇంతకాలం ఈ వేదనను చూస్తూ, ఇంతకాలం ఈ బాధను అనుభవిస్తూ, ఇంతకాలం ఇలాగే కృషించిపోతున్న సర్వ సమాజమా, 1వ తేదీ వరకు కృంగిపోతూ కన్నీళ్ళ మధ్యలో ఈడవబడుతున్న ప్రజలారా, అసమాధానపు అంచులో నిలబడి జీవితం మొత్తం గందరగోళంగా మార్చబడిన ప్రజలారా, మీ అందరితో నా ప్రభు చెబుతూ ఉన్నారు, ఈ దినము నుండి రాబోతున్న దినాలన్నిట, రాబోతున్న మాసాలన్నిట మీరు సంతోషముగా బయలుదేరి వెళ్ళబోతూ ఉన్నారు. ఆనందముతో మీరు బయలుదేరి వెళ్ళబోతున్నారు. సమాధానాన్ని పొందుకొని మిమ్మల్ని నా దేవుడు తీసుకొని వెళ్ళబోతూ ఉన్నారు. రాబోతున్న మాసములోనికి ఎలా వెళ్ళబోతున్నారో తెలుసా? ఈ మాసము కార్చిన కన్నీరు చేత పట్టుకొని మీరు వెళ్ళరు. ఈ మాసం పడిన అసమాధానం చేత పట్టుకొని వెళ్ళరు. ఈ మాసం చూచిన కష్టం, ఈ మాసము చూచిన వేదన రాబోతున్న మాసములో మీకు లేకుండా, రాబోతున్న మాసములో మీరు చూడకుండా, ఈ మాసపు ఈ చివరి రోజు, ఈ దినము నుండి నా ప్రభు వాటిని రద్దు చేయబోతూ ఉన్నాడు. సంతోషాన్ని నా ప్రభు మీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. సమాధానమును మీకు కలగ చేయబోతూ ఉన్నాడు. రాబోతున్న మాసానికి మీరు ఆనందకరంగా అడుగులు వేయుదురుగాక, సమాధానకరంగా అడుగులు వేయుదురుగాక, సమాధానము పొందుకొని తోడుకొని పోబడుదురుగాక, సంతోషాన్ని చేత పట్టుకొని మీరు బయలుదేరి వెళ్ళుదురుగాక. నా ప్రభు అట్టి కార్యం మీ కుటుంబాల పట్ల నా దేవుడు జరిగించబోతూ ఉన్నారు. గడిచిన దినాలన్నీ అసమాధానమా, గడిచిన దినాలన్నీ దుఃఖమా, గడిచిన దినాలన్నీ వేదన, గడిచిన దినాలన్నీ కష్టమా, గడిచిన దినాలన్నీ కన్నీళ్ళ మధ్యలోనే కాపురం చేస్తున్నారా? గడిచిన దినాలన్నీ వాటి మధ్యలో నిలబడి సతమతమైపోతూ లోపలికి వెళ్ళలేక, బయటికి రాలేక, ముందుకు అడుగు వేయలేక, వెనకకు అడుగు వేయలేక, వీటి మధ్యలో నిలబడి కన్నీరు కారుస్తూ కృంగిపోతున్నారా? నీకే శుభవార్త, నీకే నా దేవుడు ఒక శుభవార్త చెబుతున్నారు. భయపడకు, ఆందోళన చెందకు, కలవరపడకు, కంగారు పడకు, కన్నీరు కార్చకు. ఈ దినము నుండి నా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతూ ఉన్నాడు. ఒక వెలుగును నా దేవుడు నీ జీవితంలో పెట్టబోతూ ఉన్నారు. దుఃఖము నీ ఇంట్లో నిలబడకుండా, కన్నీరు నీ కంట కారకుండా నా దేవుడు సంతోషం ఇచ్చి, సమాధానం ఇచ్చి రాబోతున్న మాసానికి మిమ్మల్ని తీసుకొని వెళ్ళునుగాక. రాబోతున్న మాసమంతా నా దేవుని దీవెన మీకు కలుగునుగాక. రాబోతున్న మాసమంతా నా దేవుని సమాధానం మీకు కలుగునుగాక. రాబోతున్న మాసమంతా నా దేవుడు నిత్యము మీ హృదయంలో ఆనందాన్ని నిలబెట్టునుగాక. మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు, సమాధానము పొందుకొని తోడుకొని పోబడుదురు. అంటే సంతోషకరంగానే దేవుడు మిమ్మల్ని తీసుకుని వెళ్ళబోతున్నారు. సమాధానకరంగా నా ప్రభు మిమ్మల్ని తీసుకొని గమ్మము చేర్చబోతూ ఉన్నారు. అట్టి కృప, అట్టి కార్యం మీ కుటుంబాల పట్ల నా దేవుడు జరిగించునుగాక. దేవుని ప్రజలతో దేవాతి దేవుడు అన్నారు కదా, సమాధానము పొంది తిరిగి వెళ్ళబోతున్నారు అన్నారు కదా. మరి ఈ ప్రజలకు ఎందుకు సంతోషకరంగా బయలుదేరారు? ఈ ప్రజలు సమాధానము పొందుకుని ఎందుకు బయలుదేరారు అని లేఖనంలో చదివితే, లేఖనంలో చక్కని సమాధానం దొరుకుతుందండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10వ వాక్యం 11వ వాక్యాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు ఆలకించండి. వర్షము హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో, అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యము సఫలము చేయును. ఈ ప్రజలు ఆనందకరంగా, సంతోషకరంగా సమాధానం పొందుకుని ఎందుకు బయలు వెళ్ళారు అంటే, దేవుని వాక్యం చక్కని మాట చెబుతుందండి. ఆ ప్రజలకు సంతోషానికి కలిగేదానికి, ఆ ప్రజలు సంతోషకరంగా అడుగులు వేసేదానికి కారణం ఏంటి? సమాధానం పొందుకొని వెళ్ళేదానికి కారణం ఏంటి అంటే, లేఖనం అంటుంది, ఆయన నోట నుండి వచ్చిన ఆ మాటంట వారి జీవితంలో అద్భుతమైన కార్యం జరిగించిందంటండి. వారి జీవితంలో ఆశ్చర్యమైన కార్యం జరిగించిందంట. ఏ కార్యం జరిగించింది వారి జీవితంలో అంటే, ఆనందం కోల్పోయిన ఈ ప్రజలకు దేవుని మాట ఏం చేసిందంటే, వారికి ఆనందాన్ని కలగ చేసిందంటండి.
ఈ శ్రమల మధ్యలో, కష్టాల మధ్యలో, కన్నీళ్ళ మధ్యలో ఈ ప్రజలు కంటతడి పెడుతూ ఆనందము లేక అల్లల్లాడిపోతున్న ఈ ప్రజలకు దేవుని వాక్కు వారి యొద్దకు వచ్చి వారితో చెప్తుంది, చూడండి ఇక మీకు విడుదల సమీపమైంది, ఇక నేను మిమ్మల్ని విడిపించబోతూ ఉన్నాను. ఇప్పటి వరకు చూచిన ఆ వేదన మీరు చూడకుండా మీ నోటి నిండా ఆనందాన్ని నేను కలగ చేయబోతూ ఉన్నాను. మీరు సంతోషకరంగా బయలుదేరి వెళ్ళబోతూ ఉన్నారు. సాక్షాత్తుగా నా ప్రభువున యేసుక్రీస్తు చెప్తున్నారు, నా యొద్ద నుంచి వచ్చే మాట ఏం కలగ చేస్తుందంటే మీ పట్ల అద్భుతమైన కార్యం జరిగిస్తుంది. ఎలాంటి అద్భుతమైన కార్యం జరిగించింది? వాక్యం ఉంటుంది, సంతోషము లేని ఈ ప్రజల యొద్దకు దేవుని వాక్కు బయలుదేరి వచ్చి ఆ ప్రజలకు సంతోషకరమైన ఒక శుభవార్త చెప్తుందండి. చూడు, నేను మిమ్మలను విడిపించబోతూ ఉన్నాను. ఈ బంధించబడిన చోట నుంచి నేను మీకు విడుదల కలగ చేయబోతూ ఉన్నాను. ఇక మీదట మీరు సంతోషంగా బయలుదేరి వెళ్ళబోతూ ఉన్నారు. అంటే బంధకాలలో బంధించబడిన వారి యొద్దకు వచ్చి, చెరసాల్లో బంధించబడిన వారి యొద్దకు వచ్చి ఆయన మాట ఏం కలగ చేస్తుందంటే సంతోషాన్ని కలగ చేస్తుంది. ఈ ప్రజలు కూడా అనుకున్నారండి, మా దేవుడు మాతో చెప్పాడు, మా దేవుడు మాటను మా యొద్దకు పంపారు, నిశ్చయముగా మేము సంతోషాన్ని చూడబోతున్నాం. ఒక నమ్మకంతో ఈ ప్రజలు ఎదురు చూస్తూ ఉండగానే ఈ ప్రజలందరికీ సంతోషం ఇవ్వగలిగిన దేవుని వాక్కు ఈ ప్రజల యొద్దకు వచ్చి వారిని విడిపించి సంతోషాన్ని కలగ చేసిందండి. అందుకే కీర్తనకారుడు కూడా అంటారు కదా, ఒకప్పుడు మా నోటి నిండా మాకు నవ్వు లేదు, ఒకప్పుడు మా జీవితంలో ప్రశాంతత లేదు, మేము నవ్వాలి అనుకున్న నవ్వలేని స్థితిలో మేము నిలిచిపోయాము. ఎందుకంటే మమ్మల్ని అలుముకున్న శ్రమలు అలాంటివి, మమ్మల్ని పట్టుకున్న శ్రమలు అలాంటివి. అలాంటి పరిస్థితుల్లో మేము చెక్కబడిపోయినప్పటికీ, మేము విడుదల పొందుతామా అనే ఒక నమ్మకం లేనప్పటికీ మా దేవుని వాక్కు మా యొద్దకు వచ్చి ఆ వాక్కు మమ్మల్ని ధైర్యపరిచింది. ఆ వాక్కు మాకేం కలగ చేసిందంటే మా జీవితం తెప్పరిల్లబడినట్లుగా, మేము ఆ చెరల్లో నుంచి బయటికి వచ్చేటట్లుగా దేవుని వాక్కు, దేవుని మాట మా యొద్దకు వచ్చి మమ్మల్ని ధైర్యపరిస్తే ఆ మాటను పట్టుకున్న మేము బయటికి రాగలిగాం. ఆ మాటను పట్టుకొని మేము విశ్వాసంతో అడుగులు వేస్తే దేవుడు ఈ బంధకాలలో నుంచి మమ్మల్ని విడిపించి ఇప్పుడు మా నోటి నిండా నవ్వును కలగ చేశారంటారండి. నిజమే కదా. దేవుని వాక్కు వారి యొద్దకు రాకతొలికి వరకు కన్నీరే చూచారు. దేవుని వాక్కు వారి యొద్దకు రాకతొలికి వరకు వేదనను అనుభవించారు. ఎప్పుడైతే దేవుని మాట వారి యొద్దకు వచ్చిందో ఆ మాట వారి బ్రతుకులో ఏం కలగచేసింది అంటే సంతోషాన్ని కలగచేసిందండి, ఆనందాన్ని కలగచేసింది. ఇప్పుడు ఆ ప్రజలు చెరల్లో నుండి సంతోషంగా బయలుదేరి వస్తూ ఉన్నారండి, సంతోషంగా బయలుదేరి వస్తున్నారు. ఓ ఇశ్రాయేలు వారులారా, ఎందుకు మీకు ఇంత సంతోషం అంటే వారు చక్కని మాట అంటారండి, మేము చెరలో ఉన్నప్పుడు మా దేవుని వాక్కు మా ఎదుటికి వచ్చి ఆ మాట చేత మాకు హృదయ ఆనందాన్ని కలగచేసి ఇక్కడ నుంచి మమ్మల్ని సంతోషకరంగా తీసుకొని వెళుతుంది, సంతోషకరంగా తీసుకొని వచ్చింది అనే మాట ఇశ్రాయేలు నోట రాగలుగుతుందండి. ఓ సేవకుడిగా నేను కూడా కోరుకునే కోరిక ఏంటంటే, ఇప్పటి వరకు నీ బ్రతుకులో సంతోషం లేక, నీ బ్రతుకులో ఆనందం లేక రోజులు గతించిపోతున్నాయి, సంవత్సరాలు దొర్లిపోతున్నాయి, మాసాలు తరిగిపోతూ ఉన్నాయి. అయినప్పటికీ మాత్రం నీ నోటి నిండా నవ్విన రోజులు ఒక్కటైనా కనపడుతున్నాయంటే నీ నోటి నిండా నవ్విన రోజు ఒక్కటైనా కంటికి కనపడటం లేదండి. కన్నీరు తప్ప, వేదన తప్ప, ఆవేదన తప్ప మరొకటి కనపడటం లేదు. అందుకే దేవాతి దేవుడు, జీవము కలిగిన దేవుడు, నేను ప్రకటించే యేసు క్రీస్తు మీ అందరితో చెప్తున్నారు, కంగారు పడగాకండి. ఈ మాసపు ఈ చివరి రోజున నేను మిమ్మల్ని విడిపించబోతూ ఉన్నాను. రాబోతున్న మాసములు మీ నోటి నిండా నవ్వును కలగ చేయబోతూ ఉన్నాను, మీ నోటి నిండా ఆనందాన్ని కలగ చేయబోతూ ఉన్నాను. నా మాట నేను మీ యొద్దకు పంపబోతూ ఉన్నాను. బంధించబడిన చోట నుంచి మిమ్మల్ని విడిపించబోతూ ఉంది. కట్టబడిన స్థితిలోంచి నా దేవుడు మాట మిమ్మల్ని విడిపించబోతూ ఉంది. నిశ్చయముగా ఆనందాన్ని చేతపట్టుకొని మీరు బయలుదేరి వెళ్ళబోతూ ఉన్నారు. రాబోతున్న మాసానికి దుఃఖం ఈ మాసములో విడవబడునుగాక, దుఃఖం ఈ మాసములో కొట్టివేయబడునుగాక, వేదన ఈ మాసములో తీసివేయబడునుగాక. రాబోతున్న మాసానికి మీరు ఆనందకరంగా సాగి వెళ్ళుదురుగాక, సంతోషకరంగా బయలుదేరి వెళ్ళుదురుగాక. అందుకే ఈ ప్రజలతో దేవాతి దేవుడు అంటారు, ఆ మాటను మీ యొద్దకు పంపి వచ్చిన ఆ మాట మీ ఎడల కార్యము జరిగిస్తుంది గనక, ఎప్పుడైతే కార్యము జరిగిస్తుందో, ఎప్పుడైతే మీరు కార్యమును చూస్తారో వెంటనే మీ నోటి నిండా ఆనందం కలిగి సంతోషకరంగా బయలుదేరి వెళ్ళబోతూ ఉన్నారు. అంటే
దేవుని మాట ఏం కలగచేస్తుంది? ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. దేవుని మాట ఏం కలగచేస్తుంది? సంతోషాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ ప్రజలతో దేవాది దేవుడు కూడా అంటారు, నేను మీకు సంతోషాన్నే కాదు, నేను సమాధానం ఇచ్చి పంపబోతూ ఉన్నాను. అంటే ఆయన మాట ఈ ప్రజలకు ఏం కలగచేసింది? సమాధానాన్ని కలగచేసిందండి. పట్టబడ్డారు గనక, కట్టబడ్డారు గనక, కొట్టబడుతున్నారు గనక నేను మీ పరిస్థితిని చూసి ఆ చోట నుంచి నేను మిమ్మల్ని విడిపించబోతూ ఉన్నాను. విడిపించిన తరువాత మీరు ఏం పొందుకోబోతున్నారంటే సంతోషమే కాదు, సమాధానము పొందుకొని మీరు తిరిగి వెళ్ళబోతున్నారు అని ఆ ప్రజలతో చెప్పి మాటను పంపి సంతోషాన్నిచ్చి, మాటను పంపి సమాధానాన్నిచ్చి వారిని అందరినీ ఆనందకరంగా తీసుకుని వెళ్ళాడు. ఓ సేవకుడిగా నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న నా దేవుని సందేశం ఏంటి అంటే, 31వ తేదీ వరకు ఎక్కడ నీవు పట్టబడిపోయావో, ఎక్కడ నీవు కట్టబడిపోయావో, కట్టబడిన నీ బ్రతుకులో ఎక్కడ ఎదురు దెబ్బలు తగులుతూ, కట్టబడిన నీ బ్రతుకులో ఎక్కడ అవమానం కలుగుతూ, ఒకవేళ అలాగే కుప్పగా కోల్చబడి కన్నీరు కారుస్తున్నారేమో, నాకు తెలియదండి. వేదన పడుతున్న నీకు తెలుసు కదా, కన్నీరు కారుస్తున్న నీ బ్రతుకునకు తెలుసు కదా, ఎక్కడ మీరు పట్టబడి కన్నీరు కారుస్తున్నారో ఈ ఉదయకాల సమయంలో ఒక దైవ సేవకుడిగా ప్రవచనాత్మకముగా చెబుతూ ఉన్నాను. ఈ 31వ తేదీ నుండి నా దేవుడు మీ అసమాధానపు ఛాయలను తీసివేయబోతూ ఉన్నారు, అసమాధానపు ఛాయలను కొట్టివేయబోతూ ఉన్నారు. ఈ రోజు నుంచి మీరు సమాధానము పొందుకొని రాబోతున్న మాసములో మీరు అడుగు పెట్టబోతూ ఉన్నారు. రాబోతున్న మాసములో అడుగు పెట్టేటట్లుగా నా దేవుడు అద్భుతమైన కార్యం జరిగించబోతూ ఉన్నారు. కంగారు పడకు, కలవర పడకు. నేను ప్రకటించే యేసుక్రీస్తు నీ కుటుంబం పట్ల అద్భుతం జరిగించబోతూ ఉన్నారు. నేను ప్రకటించే యేసుక్రీస్తు నీ కుటుంబం పట్ల నవనూతనమైన కార్యం జరిగించబోతూ ఉన్నారు. ఎందుకు కంగారు పడుతున్నావు? ఎందుకు అధైర్యపరచబడుతూ ఉన్నావు? ఇక సమాధానము కలగదా, సంతోషము కలగదా అని వేదన పడుతూ మదన పడుతూ ఒకవేళ అలాగే గొప్పగా కూల్చబడుతున్నావేమో, నా దేవుడు 31వ తేదీ ఉదయకాల సమయం నుంచి నిన్ను లేవనెత్తబోతూ ఉన్నాడు. సమాధానం ఇవ్వగలిగిన దేవుడు నీతో కూడా అడుగులు వేయబోతూ ఉన్నాడు. ఆనందాన్ని పంచగలిగిన దేవుడు నీతో కూడా అడుగులు వేయబోతూ ఉన్నాడు. ఎక్కడే కానీ నీకు అసమాధానము కలగకుండా, ఎక్కడే కానీ నీకు ఆవేదన కలగకుండా ఈ దినము నుండి నా దేవుడు నువ్వు పెడుతున్న ప్రతి చోట నా దేవుడు అడుగు పెట్టి నీ కుటుంబం పట్ల అద్భుతమైన కార్యం జరిగించబోతూ ఉన్నాడు. ఆయన చెప్తున్నారు, నేను మాటను పంపుతున్నాను, నేను మాటను పంపి మీకు సంతోషం ఇవ్వబోతూ ఉన్నాను, నేను మాటను పంపి మీకు సమాధానం ఇవ్వబోతూ ఉన్నాను. కనుక ఈరోజు విశ్వసించండి, నా దేవుడు నా పట్ల అద్భుతం చేస్తాడు, సమాధానం ఇస్తాడు, ఆనందం ఇస్తాడని నా దేవుని మాట మీద మీరు నమ్మకం పెట్టుకోండి. తప్పక అద్భుతం చేయబోతూ ఉన్నాడు. అందుకే లేఖనంలో కూడా మరొక చోట ఒక శ్రేష్టమైన మాట రాయబడిందండి. ఒక అధికారి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఒక శ్రేష్టమైన మాట అంటున్నారు, నీ మాటను పంపితే కృంగిపోయిన వాడు లేవనెత్తబడతాడు, అధైర్యపరచబడుతున్న వాడికి ధైర్యం కలుగుతుంది, నిస్సహాయ స్థితిలో పడిపోయిన వాడు లేచి ఆనందకరంగా అడుగులు వేయగలుగుతాడు, మరణ పడకలో ఉన్నవాడికి కూడా జీవం కలుగుతుంది. కనుక నువ్వు నా ఇంటి వద్దకు రావాల్సిన అవసరం లేదయ్యా, నీ మాటను పంపు అన్నారు. యేసుక్రీస్తు కూడా అతనిలో ఉన్న విశ్వాసాన్ని చూచి మాటను పంపాడండి. మాట ఎప్పుడైతే ఇక్కడ ఆయన నోట నుండి బయలుదేరిందో అక్కడ అద్భుతం జరిగింది. ఈ ఉదయకాల సమయంలో నేను కూడా కోరుకుంటున్నాను, మీరు విశ్వసించి దేవుణ్ణి అడగండి, అయ్యా నీ మాటను పంపి నా కుటుంబంలో ఆరోగ్యాన్ని అనుగ్రహించండి, నీ మాటను పంపి నా కుటుంబంలో సమాధానం ఇవ్వండి, నీ మాటను పంపి నా కుటుంబంలో నెమ్మదిని కలగచేయండి, నీ మాటను పంపి నా కుటుంబంలో అడ్డుగా నిలబడిన ప్రతి ఆటంకాలను తీసివేయండి అని దేవుని మాట మీద ఈరోజు విశ్వసించగలిగితే నా దేవుని మాట నీ కుటుంబం మెడల అద్భుతం చేయబోతూ ఉంది. ఇప్పటి వరకు చూడని ప్రతి కార్యమును ఇక మీదట చూడబోతూ ఉన్నావు. ఇప్పటి వరకు జరగని ప్రతి కార్యం రాబోతున్న మాసంలో నువ్వు చూడబోతూ ఉన్నావు. రాబోతున్న మాసంలో అద్భుతాన్ని అనుభవించబోతూ ఉన్నావు. విశ్వసించు, నీ కుటుంబం రాబోతున్న మాసంలో కట్టి దేవుడు చూపెట్టబోతూ ఉన్నాడు. విశ్వసించు, రాబోతున్న దినానికి ఆరోగ్యాన్ని కలుగ చేయబోతూ ఉన్నాడు. విశ్వసించు, రాబోతున్న మాసంలో నీవు క్షేమమును నీవు చూడబోతూ ఉన్నావు. విశ్వసించు, రాబోతున్న మాసంలో నీ చేతి పనిని విస్తరింప చేయబోతూ ఉన్నాడు. నీ వ్యవసాయమును ఆశీర్వాదకరంగా నిలబెట్టబోతూ ఉన్నాడు. నీ వ్యాపారమును దీవెనకరంగా మార్చబోతూ ఉన్నాడు. విశ్వసించు, రాబోతున్న మాసములో ఏది చూడాలని కోరుకుంటున్నావో అది అడుగు, నా దేవుడు మాటను పంపి అద్భుతం చేయబోతూ ఉన్నాడు. ఆయన మాటను పంపి నీ కుటుంబం పట్ల నవనూతనమైన కార్యం జరిగించబోతూ ఉన్నారు. ఓ సేవకుడిగా నా ముగింపు మాటలుగా నిండు మనసుతో కోరుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి. ఈరోజు విశ్వసించు, కట్టబడిన నీ కుటుంబాన్ని నా దేవుడు కట్టబోతూ ఉన్నాడు.
కన్నీరు కారుస్తున్న నీ కుటుంబంలో కన్నీరు లేకుండా సమాధానం నిలబెట్టబోతూ ఉన్నారు. వేదన చెందుతున్న నీ కుటుంబానికి వేదన కలగకుండా ఆనందాన్ని పంచబోతూ ఉన్నారు. మారని కుటుంబానికి నా దేవుడు మార్పును కలగ చేయబోతూ ఉన్నారు. నీ వ్యక్తిగత జీవితంలో ఒక అద్భుతమైన కార్యం జరిగించబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు పడిన వేదన, ఇప్పటి వరకు పడిన బాధ, ఇప్పటి వరకు పడిన ఏ కష్టం రాబోతున్న మాసంలో నీవు చూడకుండా నా దేవుడి మాటను పంపబోతూ ఉన్నాడు. ఆయన మాటను పంపి నీ ఎడల కార్యము జరిగించబోతూ ఉన్నారు. ఆయన ఒక్కసారి మాటను పంపితే అది జరగక మానదు, అది నెరవేర్చబడక మానదు. ఒక్కసారి నా దేవుని మాటను పంపితే నీ కుటుంబం అద్భుతం చూడబోతూ ఉంది. ఈరోజు విశ్వసించి దేవుని అడగండి. అక్షరాలుగా నా ప్రభువుని దాటిపోకుండా అద్భుతమైన కార్యం జరిగించబోతూ ఉన్నారు. ఈ మాసం నుండి రాబోతున్న మాసంలోకి మీరు ఎలా వెళ్ళబోతున్నారో తెలుసా? సంతోషాన్ని చేత పట్టుకొని మీరు బయలుదేరి వెళ్ళబోతూ ఉన్నారు. సమాధానము చేత పట్టుకొని మీరు బయలుదేరి వెళ్ళబోతూ ఉన్నారు. అలాంటి కృప చేత నా దేవుడు మిమ్మల్ని నింపి రాబోతున్న మాసానికి తీసుకొని వెళ్ళునుగాక. ఈరోజు ప్రార్థన చేసుకోండి. అయ్యా, రాబోతున్న మాసంలో నేను సంతోషాన్ని చూడాలి, సమాధానం పొందుకోవాలి, నెమ్మదిని చూడాలి, ఆరోగ్యకరంగా అడుగులు వేయాలి, నేను అనుకున్నది ప్రతిదీ కూడా నెరవేర్చబడాలి అని కోరుకొని ప్రార్థన చేసుకోండి. ఓ సేవకుడిగా నేను కూడా మీ కొరకు ప్రార్థన చేయబోతూ ఉన్నాను. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. గడిచిన దినాలన్నిట మీరు కాపాడుతూ వచ్చారు తండ్రి. ఈ మాసపు ఈ చివరి దినం వరకు మీ సురక్షితమైన రెక్కల నీడలో మీరు దాచారు, భద్రపరుస్తూ వచ్చారు నాయన. నిజమే, గడిచిన దినాలన్నీ కన్నీరు కారుస్తూ వచ్చాం, అసమాధానంతో నిలిచిపోయాం. ఈ మాసపు ఈ చివరి రోజు మీరు మాట ఇచ్చి ఉన్నారు. సంతోషాన్ని చేత పట్టుకొని, సమాధానం చేత పట్టుకొని మీరు బయలుదేరి వెళ్ళబోతున్నారని మాట ఇచ్చారు నాయన. ఈ ప్రజలందరూ ఈ మాసము నుండి మరొక మాసానికి సంతోషముగా బయలు వెలుదురుగాక, సమాధానము పొందుకొని తిరిగి వెలుదురుగాక నాయన. రాబోతున్న మాసములో మీ సంతోషం, మీ సమాధానం పొందుకొని సాగి వెళ్ళున్నట్లుగా సహాయం చేయండి. ఒక సేవకుడిగా నేను కూడా బిడ్డలను ఆశీర్వదిస్తున్నాను. రాబోతున్న మాసమంతా మీ దీవెన, మీ ఆశీర్వాదం, మీ క్షేమం, మీ ఆనందం, మీ సంతోషం, మీ ఆరోగ్యం బిడ్డలు అనుభవించి సాగి వెళ్ళినట్లుగా మీరు సహాయం చేయమని, ఈ దినమంతా కూడా నాయన విశేషమైన కృపచేత ఈ ప్రజలను నింపమని, ఆశీర్వదించమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. 31 ఇదంతా కూడా నా ప్రభు మీకు తోడై ఉండి మీరు చేస్తున్న ప్రతి పని సఫలం చేసి రాబోతున్న మాసానికి మిమ్మల్ని అందరినీ నా దేవుడు ఆశీర్వాదకరంగా తీసుకుని వెళ్ళునుగాక. ఆమెన్.